హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బీ మెమరబుల్ ఛానల్. సో ఈరోజైతే సండే కదా, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఎగ్ పిజ్జాని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. 1 టమాటో 1 ఆనియన్ అంటే 2 మిర్చి తీసుకున్నాను. సో టమాటాని అయితే స్లైడ్స్ లాగా సన్నగా కట్ చేసుకున్నాను, ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేగగానే బట్టర్ వేసేసుకున్నాను. బట్టర్ వేయగానే బ్రెడ్ 3 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. సో బ్రెడ్ అనేది కొద్దిగా బ్రౌనిష్ కలర్ రాగానే పక్కన పెట్టేసుకున్నాను. సో అదే ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే టమాటో స్లైడ్స్ని వేసాను. సో టమాటో స్లైడ్స్ సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి దొడ్డుగా ఉంటే పచ్చిగా బాగుండదు. సో సన్నగా కట్ చేసుకున్నాను. సో దాన్ని అటు ఇటు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. సో అది వేగగానే సో వాటిని పక్కన పెట్టేసుకున్నాను. సో అలాగే ప్యాన్ని అలానే కొద్దిగా స్లిమ్లో పెట్టి ఉంచాను. తర్వాత అయితే అంటే ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా ఉప్పు కారం అన్నీ ఒక గిన్నెలో వేసుకొని అలా ఎగ్ని 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, సో 2 ఎగ్స్ని కొట్టి పోసాను దాంట్లో. అది బాగా కలుపుకోవాలి, కారం ఉప్పు అన్నీ బాగా కలపాలి. సో బాగా కలుపుకొని దాన్ని బాగా కలిపి దాన్ని పక్కన పెట్టేసాను. సో తర్వాత అయితే ఇది అమూల్ చీజ్ క్యూబ్స్ అంట, ఇవి తీసుకున్నాను 2, అయితే 20 రూపీస్ ఈచ్ అంట, అలా పడింది. సో ఇది తీసుకున్నాను. సో దానిపైన అంతా తీసేసి వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఎందుకంటే చిన్న అంటే చీజ్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో మళ్ళీ ప్యాన్ని పక్కన స్లిమ్లో ఉంచాం కదా, అదే ప్యాన్ పైన బ్రెడ్ని కూడా చిన్న మధ్యలో నుంచి కట్ చేసి అలా పెట్టాను, ఎందుకంటే బాగా ఇంకుతుంది అని. సో ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమంని తీసుకొని ముందుగా స్లైడ్స్ వేసుకోవాలి. స్లైడ్స్ అంటే టమాటా స్లైడ్స్ వేసుకొని దానిపైన మిశ్రమం వేసేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ మిర్చి అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు స్లిమ్లో పెట్టి ఉంచాలి, ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత మూత తీసి చూసి క్యూబ్స్ అంటే చీజ్ క్యూబ్స్ వేసుకోవాలి. మొత్తం అంటే ఆమ్లెట్ బ్రెడ్ మొత్తం చుట్టూ వేసేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని ఒక 5 to 10 minutes అలా ఉంచాలి. సో తర్వాత మధ్యలో ఒక 2 times అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద బ్రెడ్ అనేది కొద్దిగా మాడుతూ ఉంటుంది. సో అది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో తర్వాత అయితే అలా కలిపేసి ఒక 5 to 10 minutes అలా పక్కన అంటే స్లిమ్లో పెట్టి ఉంచాను. సో తర్వాత రెడీ అయిపోయింది పిజ్జా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బీ మెమరబుల్ ఛానల్. థ్యాంక్ యూ. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ. బాయ్.